నమస్కారం ఫ్రెండ్స్. మనిషి జీవితాన్ని మార్చేది కొన్నిసార్లు ఒక మాట, కొన్నిసార్లు ఒక వ్యక్తి, కానీ చాలాసార్లు ఒక పుస్తకం. ఫ్రెండ్స్, ప్రపంచంలో ఉన్న చాలామంది మహానుభావులు తమ జీవితంలో ఎదుర్కొన్న విజయాలు, కష్టాలు, అపజయాలు, పోరాటాలు అన్నిటిని కలిపి పుస్తకాల రూపంలో మనకు అందించారు. ఆ పుస్తకాలనే ఆటోబయోగ్రఫీలు అంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నది ఆటోబయోగ్రఫీ పుస్తకాలు చదవడం వలన కలిగే అద్భుత ప్రయోజనాలు. ఆటోబయోగ్రఫీ అంటే ఒక వ్యక్తి తన జీవితాన్ని తానే రాసుకున్న కథ. ఇందులో చాలా ఉంటాయి. వాళ్ళు చిన్నప్పుడు పడే కష్టాలు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు, వాళ్ళ విద్య, వాళ్ళ విఫలతలు, వాళ్ళ విజయ రహస్యాలు, వాళ్ళ భావోద్వేగాలు, వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ జీవిత తత్వం. ఉదాహరణకు ఏపీజే అబ్దుల్ కలాం రాసిన వింగ్స్ ఆఫ్ ఫైర్ కానీ, మహాత్మా గాంధీ రాసిన మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ కానీ, నెల్సన్ మండేలా గారు రాసిన లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ కానీ చాలామంది ఆటోబయోగ్రఫీలు రాశారు. ఫ్రెండ్స్, ఆటోబయోగ్రఫీలు చదవడం వలన మనము వాళ్ళ జీవిత అనుభవాలను పొందుతాము. ఒక మనిషి యొక్క జీవితంలో 40 నుంచి 50 సంవత్సరాల మధ్య అనుభవాన్ని మనం కొన్ని రోజుల్లోనే నేర్చుకోవచ్చు. ఇది మనకు షార్ట్కట్ లెర్నింగ్ లాంటిది. విజేతలు చేసిన తప్పులను చదివితే మనం అదే తప్పులు చేయకుండా ఉంటాము. మన సమయం అనేది సేవ్ అవుతుంది, మన డబ్బు కూడా సేవ్ అవుతుంది. మనకు ఇలాంటి బుక్స్ చదవడం వలన మోటివేషన్ కూడా వస్తుంది. వాళ్ళు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొని వాళ్ళ జీవితంలో అచీవ్ అయ్యారు. మనకు కూడా అలాంటి ధైర్యం వస్తుంది. ఇలాంటి బుక్స్ చదవడం వలన మనకు మంచి హ్యాబిట్స్ కూడా డెవలప్ అవుతాయి. ఉదాహరణకు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవడము, మంచి మంచి పుస్తకాలు చదవడము, మన టైంను ఎలా మేనేజ్ చేయడము, ఇలాంటి మంచి మంచి హ్యాబిట్స్ను మనం వాళ్ళ నుంచి నేర్చుకోవచ్చు. ఫ్రెండ్స్, చాలామంది మహానుభావులు ఎంతో పేదరికం అనుభవించారు, ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నోసార్లు రిజెక్ట్ అయ్యారు, ఎన్నో అపజయాలు ఎదుర్కొన్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే కష్టం లేకపోతే విజయం లేదు అని. ఫ్రెండ్స్, ప్రపంచం నమ్మకపోయినా మన మీద మనకు నమ్మకం ఉండాలని చాలామంది మహానుభావులు తన పుస్తకాలలో రాశారు. ఫ్రెండ్స్, అపజయం అంటే అంతం కాదని, అది విజయానికి ఒక మార్గదర్శి అని చాలామంది మహానుభావులు తన బయోగ్రఫీలో రాసుకున్నారు. ఫ్రెండ్స్, ఆటోబయోగ్రఫీ చదివితే నెగిటివ్ థింకింగ్ తగ్గిపోతుంది, పాజిటివ్ యాటిట్యూడ్ పెరుగుతుంది, మన జీవితం పట్ల మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫ్రెండ్స్, బిజినెస్ బయోగ్రఫీలు చదివితే లీడర్షిప్ గురించి, టీమ్ మేనేజ్మెంట్ గురించి, రిస్క్ టేకింగ్ గురించి, ఇన్నోవేషన్ గురించి, మార్కెటింగ్ మైండ్ సెట్ గురించి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఉదాహరణకు చాలామంది పుస్తకాలు ఉన్నాయి. స్టీవ్ జాబ్స్ రాసిన పుస్తకం ఉంది, శ్యామ్ వాల్టన్ రాసిన పుస్తకం ఉంది, ఎలాన్ మస్క్ రాసిన పుస్తకాలు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇలాంటి ఆటోబయోగ్రఫీలు ఎలా చదవాలి అంటే పుస్తకంలో ఉన్న ఇంపార్టెంట్ లైన్స్ అన్నిటినీ ఒక నోట్స్లో రాసుకోండి. దానికి ప్రాక్టికల్ యాక్షన్స్ రాయండి. అవి రోజువారీ మీ జీవితంలో అప్లై చేయండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ చదవాల్సిన 5 ఆటోబయోగ్రఫీల గురించి తెలుసుకుందాం. ఏపీజే అబ్దుల్ కలాం రాసిన వింగ్స్ ఆఫ్ ఫైర్ కానీ, మహాత్మా గాంధీ రాసిన మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ కానీ, నెల్సన్ మండేలా గారు రాసిన లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ కానీ, ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ గురించి కానీ, స్టీవ్ జాబ్ ఆటోబయోగ్రఫీ గురించి కానీ ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాలి. ఫ్రెండ్స్, ఒక మంచి ఆటోబయోగ్రఫీ పుస్తకం మీ జీవితానికి ఒక మెంటర్ లాంటిది. మీరు కలవలేని మహానుభావులను, వారి ఆలోచనలను, వారి అనుభవాలను, వారి విజ్ఞానాన్ని మీ చేతుల్లోకి తీసుకొస్తుంది. ఫ్రెండ్స్, పుస్తకాలు చదివే ఒక వ్యక్తి ఒక జీవితం మాత్రమే కాదు, 100 జీవితాలు జీవిస్తాడు. ఫ్రెండ్స్, మీరు చదివిన బెస్ట్ ఆటోబయోగ్రఫీ పుస్తకం ఏమిటి? కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.